గిరిధర్ గారు ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే అక్కడ అంతర్గతంగా జరుగుతున్న ఇష్యూస్ సరే అక్కడ కేవలం హిందువులు మాత్రమే చంపబడలేదు ఆ గొడవల్లో లేకపోతే ఆ ఇష్యూలో చాలా మంది చనిపోయారు కానీ అందులో హిందువుల టార్గెట్ గా జరుగుతోంది మైనారిటీలో అనే పదంతో అక్కడ ఉన్న హిందువుల మీద టార్గెట్ గా జరుగుతోంది అని చెప్పి అదే విషయాన్ని భారతదేశానికి తీసుకొచ్చి దాన్ని అన్వయించి ఇక్కడ కొత్త తరహా ఉద్యమాన్ని తెరలేపడం కానివ్వండి లేకపోతే ఉద్యమానికి పురుడు పోసే ప్రయత్నం చేయడం అన్నది కానీ దాన్ని ఎలా చూడాలంటారు నిజంగా బంగ్లాదేశ్తో మనకున్న సత్సంబంధాలు లేకపోతే ఇంకో రకమైన సంబంధాలను పక్కన పెడితే ఇవాళ దాని హిందూ ముస్లిం గొడవగా చూపించే ప్రయత్నము ఎందుకు జరుగుతుందని చాలా మందిలో క్వశ్చన్ ఉంది మీరేమంటారు ఎందుకు చేయకూడదని ఫస్ట్ నేను ప్రశ్నిస్తున్నాను అంటే హిందువులను చంపితే దాని గురించి మనం హిందువులు కాదు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు కాబట్టి రెండింటినీ రేషనలైజ్ చేస్తామా ఫస్ట్ అంటే హిందువులు చంపినట్టు హిందువులు అక్కడ చనిపోతున్నటువంటి విషయాలు కావచ్చు హిందువులు బాధపడుతున్నటువంటి విషయాలని మనం ఎందుకు ముక్త కంఠంతో ఎందుకు దాన్ని ఖండించట్లేదు మనం వాళ్ళకు జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు హిందువులు జరిగినటువంటి అత్యాచారాలు జరగకూడదు అని ఒక ఎత్తున అంటూ ఇది హిందువులు మాత్రమే టార్గెట్ కాదు మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎందుకు నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఓకే ఇది మనకు వచ్చిన ఇబ్బంది హిందువుల విషయానికి వస్తే మిగతా అందరికీ కలిపి సెక్యులర్ గా ఉందని మాట్లాడతాం కానీ అదే ముస్లింల పట్ల జరిగితే కనుక ఇది హిందూ ఉన్మాదమనో లేకపోతే ఫ్యాసిజం అనో లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం అనో దీనికి అన్ని ఎందుకు దానికి రంగులు పులుపుతాం మనం అక్కడ మనకి ఇబ్బంది వస్తున్నది ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అది కిరాతకంగా దారుణంగా ఉన్నది అక్కడ పరిస్థితి నేను స్వయాన ఒక సంవత్సరం క్రితం బంగ్లాదేశ్ లో వారం 10 రోజులు పర్యటన చేసి వచ్చాను నేను సిల్హట్ ఢాకా భోగ్రా అలాగే మనకు చట్టగాం కాక్సస్ బజార్ ఇవన్నీ తిరిగి వచ్చాను నేను అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిస్థితులు అన్ని చూశాను నేను అక్కడ హిందువులతో నేను చాలా విస్తృతంగా చర్చించాను కూడా వాళ్ళ పరిస్థితి అప్పుడే బాగులేదు షేక్ హసీనా ఉంది కాబట్టి కొద్దో గొప్ప వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకోగలిగారు కానీ ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టిందో గతంలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు హసీనా కూడా వాళ్ళకేం పెద్ద లాభసాటిగా ఏమీ లేదు 1971లో 22% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 8% పడిపోయారు అంటే ఏమయ్యారు ఈ మధ్యకాలంలో వాళ్ళేం భారతదేశానికి వలస రాలేదు కదా ఈరోజు అస్సాంలో కానీ లేదా మనకు బంగాల్లో కానీ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అందరూ ముస్లింసే ఉన్నారు హిందువులేం రాలేదు ఇక్కడికి హిందువులు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ కూడా వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా బంగ్లాదేశ్ నుంచి విస్థాపితులైనటువంటి ముస్లింస్ వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళని టార్గెట్ చేశారు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము గతంలో ఉన్నటువంటి అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు అక్కడి నుంచి వచ్చినటువంటి విస్థాపితులైన బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ ఓటు బ్యాంక్ క్రియేట్ చేయడము వాళ్ళకు ఓటు హక్కులు ఇవ్వడము అలాగే రేషన్ కార్డు ఇవ్వడం ఇవన్నీ చేశారు గతంలో హిందువులని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు గతంలో ఈ రోజు 8% కుదేలైపోయారు ఏమన్నారు సో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చూస్తే కనుక అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు ఉన్నాయి అక్కడ మహాలక్ష్మి భైరవి శక్తిపీఠం మనకు సిల్లెట్ లో ఉన్నది మనకు చైతన్య మహాప్రభు పుట్టిన క్షేత్రం సిల్లెట్ లో ఉన్నది అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మీకు చైతన్య మహాప్రభుని ఎన్నో ఆలయాలు ఉన్నాయి మనకు చట్టేశ్వరి మాతా మందిరం ఉన్నది ఢాకేశ్వరి మాతా మందిరం ఉన్నది భోగ్రాల శక్తిపీఠం ఉన్నది ఇన్ని అద్భుతమైనటువంటి హిందూ క్షేత్రాలన్నింటినీ కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు దాన్ని మరి ప్రకటించకూడదా ఏదో అవామీ లీగ్ లో కొంతమంది చనిపోయారు కాబట్టి ఇది మతపరమైనది కానే కాదని ఎలా చెప్తున్నారు ఈ హిందువులందరూ ఏమైనా షేక్ హసీనాకి ఒత్తాసు పలికారా వాళ్ళకు పార్టీతో ఏం సంబంధం హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు దీని గురించి ప్రశ్నించాలి కదా మీకు ఉన్నటువంటి విభేదాలు ఏదో బిఎన్పిను తర్వాత షేక్ హసీనాకి అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ ఇష్యూస్ లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు 25 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ కశ్మీర్ లోని హజరత్ బల్ లో ప్రాఫెట్ మహమ్మద్ వెంట్రుక ఎవరో దొంగతనం చేస్తే అప్పుడు కూడా వందల సంఖ్యలో హిందువులని బంగ్లాదేశ్ లో చంపారు బంగ్లాదేశ్ హిందువులకి దానికి ఏంటి సంబంధం తర్వాత తెలిసింది ఏంటంటే 3 ముస్లింలు దాన్ని దొంగతనం చేశారు కశ్మీర్ లో వాళ్ళని పట్టుకొని మళ్ళీ దాన్ని వాళ్ళ వెనక్కి తీసుకురాగలిగారు అంత లోపల ఎంత దారుణం జరిగింది ఇంత 100 మంది హిందువులు చంపారే మరి దాని పరిస్థితి ఏంటి కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్నది మతపరమైన ఘర్షణలు మాత్రమే అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కానీ